మదనపల్లి ఎండాకాలం మండుతున్న ఎండలు అయినా కూడా ఇవేమీ కూడా లెక్క చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు. ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నారు. ఆత్మీయతలను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఇదే మదనపల్లి గుండా జరిగిన నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర. సుదీర్ఘంగా జరిగిన ఈ పాదయాత్ర మదనపల్లి గుండా జరిగింది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఇదే మదనపల్లి నియోజకవర్గంలో దేశంలో కల్లా రెండో అతిపెద్ద మార్కెట్ ఇక్కడే ఉంది. టమాటోలు ఎక్కడైనా కూడా అమ్ముడు పోవాలి అనంటే, అంతకన్నా పెద్ద మార్కెట్ ఎక్కడైనా ఉంది అనంటే అది ఇక్కడే. అటువంటి మదనపల్లిలోనే గిట్టుబాటు ధరలు లేక టమాటోలను రోడ్డుపై వేసిన పరిస్థితులను కూడా నా కళ్ళతో నేను చూశా. కష్టాలు చెబుతూ పడిన ఆవేదన నా కళ్ళతో చూశా. ఎకరా సాగు చేయడానికి కనీసం అంటే 70,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది అని, అటువంటిది కిలో రూపాయికి కూడా అమ్ముకోవాల్సిన అధ్వానమైన పరిస్థితిలో మేము ఉన్నామన్నా అని చెప్పి రైతన్నలు నా దగ్గరకు వచ్చి అన్న మాటలు నాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. ఒకవైపునేమో గిట్టుబాటు ధరలు లేవు, మరోవైపున ఇదే ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వం చివరికి మార్కెట్ కమిషన్ పేరిట 10% వసూలు చేస్తా ఉన్న పరిస్థితులు కూడా ఇక్కడే ఉన్నాయని
ఇక్కడ రైతన్నల చేయి నా దగ్గరికి వాపోతూ చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఇదే హెరిటేజ్ కంపెనీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కంపెనీ కోసం దళారీలకు తానే కెప్టెన్ అయ్యాడు. రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసి వాటినే ప్యాక్ చేసి ఎక్కువ రేటుకు హెరిటేజ్ షాపులో అమ్ముకునే కార్యక్రమం సాక్షాత్తు ముఖ్యమంత్రి చేయడం మొదలు పెడితే, దళారీలకు తానే కెప్టెన్ అయితే ఇక మాకు రేట్ ఎక్కడి నుంచి వస్తుందన్నా అని చెప్పి అన్న మాటలు రైతన్న నోట్లో నుంచి వచ్చిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. మాస్క్లో 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు వాళ్ళ కోసం, ఒక 5 నిమిషాలు ఆగితే తర్వాత మొదలు పెడతాను. గిట్టుబాటు ధర లేవంటూ రైతులు పడిన ఆవేదన నేను చూశా. ఇదే నియోజకవర్గంలోనే పాల బాటిల్ తీసుకొని వచ్చి, అన్నా ఒక బాటిల్ మినరల్ వాటర్కి అయ్యే రేటే 1 లీటర్ పాలకు కూడా అదే రేటే ఇస్తా ఉన్న పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నామన్నా ఇక్కడ అని చెప్పి చెప్తా ఉంటే, దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి సొంత లాభం కోసం, హెరిటేజ్ ఫ్యాక్టరీ లాభం కోసం ఏ రకంగా చిత్తూరు డైరీని సమాధి చేశాడో, ఇక్కడ రైతులు నా దగ్గరకు వచ్చి వాపోతూ చెప్పిన మాటలు నేను ఇవాళకి కూడా మర్చిపోలేను. ఇదే మదనపల్లిలోనే ఆ రోజు పాదయాత్ర సందర్భంగా చేనేతలతో నేను ఇక్కడే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఇక్కడే చేశాం. ఆ చేనేతలు పడతా ఉన్న బాధలు విన్నా, ఆ చేనేతలు చెప్పిన కష్టాలను కూడా ఆ రోజు విన్నా. చేనేతలకు గుర్తింపు కార్డులు లేవు. గతంలో అమలయ్యే ఐసిఐసిఐ లొంబార్డ్ అనే కార్డును పూర్తిగా తీసేసి పూర్తిగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన పరిస్థితులు చెప్పారు. ఏ రకంగా చేనేత కార్మికులకు సిల్క్ సబ్సిడీ పేరుతో ఏ రకంగా మోసం చేస్తా ఉన్నారో కూడా చెప్పారు. ఏ రకంగా అయితే 35,000 మంది ఏదైతే కుటుంబాలు ఇక్కడ చేనేత రంగం మీద బతుకుతా ఉన్నారో, ఆ 35,000 కుటుంబాలను
కుదించి కేవలం 3,000 మందికి మాత్రమే ఆ సిల్క్ సబ్సిడీ అంటూ ఒక 600 రూపాయలు ఇస్తా ఉన్న పరిస్థితుల గురించి చెప్పారు. ప్రతి సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ రోజు నేను అన్న మాటలు కూడా నాకు గుర్తున్నాయి. ప్రతి చేనేత కార్మికునికి ఆ రోజు నేను చెప్పా, ప్రతి చేనేత సోదరుడికి నేను ఆ రోజు చెప్పా, అన్నా కాస్త ఓపిక పట్టండి అన్నా అని చెప్పి నేను ఆ రోజు చేనేత కార్మిక సోదరుడికి చెప్పా. ఆ రోజు నేను చెప్పా, దేవుడు దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రతి చేనేత కార్మిక సోదరుడికి చెప్పా. వాళ్ళని ప్రోత్సహించేందుకు, వాళ్ళ పెట్టుబడులకు సహాయంగా ఉండేందుకు ఖచ్చితంగా నేను తోడుగా ఉంటాను అని చెప్పి చెప్పిన ఆ మాట నాకు ఇవాళకి కూడా గుర్తుంది. ఇక్కడే ఇదే నియోజకవర్గంలోనే, ఇదే మదనపల్లిలోనే, ఇదే మదనపల్లి టౌన్లోనే మగ్గాలకు కమర్షియల్ కేటగిరీ నుంచి డొమెస్టిక్ కేటగిరీ కింద మార్చాలి అని కోరుతూ, అన్నా ఇది చెయ్యని కారణంగా మున్సిపాలిటీలలో ఇంటి పన్నులు మమ్మల్ని కమర్షియల్ కేటగిరీ కింద వేసి మున్సిపాలిటీలో ఇంటి పన్నులు కూడా సంవత్సరానికి 7,000 రూపాయలు లాగుతా ఉన్నారన్నా అని చెప్పి చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఇదే మదనపల్లి నియోజకవర్గంలో 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశామన్నా, ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాకు ఇంకా ఇవాళకి గుర్తున్నాయి. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఫ్లాట్ల పేరుతో ప్రజలను మోసం చేస్తా ఉన్నారో కూడా ఆ రోజు మీటింగులలో కూడా చెప్పా. ఏ రకంగా అడుగు కట్టడానికి, స్క్వేర్ ఫీట్ కట్టడానికి, ఒక ఫ్లాట్ కట్టడానికి అడుగు 1,000 రూపాయలు మించి కాదో అటువంటిది 300 అడుగుల ఫ్లాటు అడుగు 1,000 రూపాయలంటే 3 లక్షల రూపాయలకు మించని ఆ ఫ్లాటును, అదే ఫ్లాటును అడుగు 2,000 రూపాయలు చొప్పున 300 అడుగుల ఫ్లాటును 6 లక్షల రూపాయలకు చంద్రబాబు నాయుడు గారు అమ్ముతా ఉన్న పరిస్థితులు కూడా ఆ రోజు మీటింగులో చెప్పా. ఆ 6 లక్షల రూపాయల్లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట, మరో 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట. మిగిలిన 3 లక్షల రూపాయలు, మిగిలిపోయిన మరో 3 లక్షల రూపాయలు ఆ పేదవాడి తరపున అప్పుగా రాసుకుని 20 ఏళ్ల పాటు ఆ పేదవాడు నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలో కూడా ఆ రోజు మీటింగులో చెప్పా. ఆ మాట అంటూ నేను అన్నా, లంచాలు తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లంచాలకు పేదవాడు 20 సంవత్సరాల పాటు నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలట. ఇదెక్కడి ధర్మము అని చెప్పి ఆ రోజు నిలదీస్తూ అడిగా. ప్రతి పేదవాడికి నేను ఇవాళ ఆ రోజు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ప్రతి పేదవాడికి మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నావు, ఎన్నికల సమయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఫ్లాట్లు ఇస్తే ఎవరు కూడా వద్దు అనొద్దండి, తీసుకోండి. ఆ తర్వాత దేవుడు దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే 3 లక్షల రూపాయలు మీ పేరుతో అప్పుగా రాసుకున్నారో, ఏదైతే మీరు నెల 3,000 రూపాయలు 20 సంవత్సరాల పాటు కడుతూ పోవాలో ఆ మొత్తం డబ్బంతా 3 లక్షల రూపాయలు మొత్తం డబ్బంతా కూడా మన ప్రభుత్వం రాగానే మాఫీ చేస్తాడు అని చెప్పి కూడా ఆ రోజు గట్టిగా చెప్పా. మైనారిటీ సోదరులకు షాదీ ఖానా కూడా లేని అద్భుతమైన పరిస్థితిలో మదనపల్లె ఉంది అని చెప్పి మీరన్న మాటలు కూడా నాకు గుర్తున్నాయి. ఇదే చిత్తూరు జిల్లాలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నీవాలో చేస్తా ఉన్న డ్రామాలను కూడా ప్రజలు చెప్పారు. నాన్నగారి హయాంలోనే హంద్రీ నీవా ప్రాజెక్టుకు కాలువలు పూర్తయ్యాయి. నాన్నగారు పూర్తి చేసిన హంద్రీ నీవా కాలువలలో 2 చెంబులు నీళ్లు పోసి
ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నీవా తానే కడతా ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తా ఉన్న పరిస్థితిని కూడా చూశా. ఏ రకంగా నాన్నగారి హయాంలోనే హంద్రీ నీవా ప్రాజెక్టుకు 4076 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఏ రకంగా నాన్నగారి హయాంలోనే 80% పనులు పూర్తయిపోయిన ఆ ప్రాజెక్టులో మిగిలిపోయిన 20% పనులు కూడా చంద్రబాబు నాయుడు గారు లంచాలమయం చేసిన పరిస్థితిని కూడా ఇక్కడ రైతులు చెప్తా ఉంటే విన్నా. ఇవన్నీ కూడా విన్నా. దారి పొడుగున పాదయాత్రలో 3648 కిలోమీటర్లు సాగిన ఆ పాదయాత్రలో మీ కష్టాలను విన్నాను, మీ కష్టాలను చూశాను. రాష్ట్రంలో ప్రతి అణువులోనూ ప్రతి అడుగులోనూ ప్రతి కుటుంబం ఏమనుకుంటా ఉందో విన్నాను. రాష్ట్రంలో సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆ ప్రతి పేద కుటుంబానికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, ప్రభుత్వం సహాయం చేస్తుందేమో అని ఎదురు చూస్తూ సహాయం అందక అవస్థల్లో ఉన్న ఆ ప్రతి కుటుంబానికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ కష్టాలను నేను విన్నాను, మీ బాధలను నేను చూశాను. మీ అందరికీ నేను ఇవాళ భరోసా ఇస్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ భరోసా ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. ఫీజు రీయింబర్స్మెంట్లు రాక ఇంజనీరింగ్ చదవాలంటే ఫీజులు ₹1,00,000 పైసలకు దాటుతా ఉన్న పరిస్థితుల్లో సంవత్సరానికి ₹1,00,000 ఫీజులు కట్టాలి అనంటే 4 ఏళ్ల ఇంజనీరింగ్ కోర్స్ అయిపోయేసరికి ₹4,00,000 తేవాలి అనంటే గవర్నమెంట్ తరపున ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇచ్చే అరకొర సొమ్ము మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే, ఆ ఇచ్చేది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితులు చూస్తూ ఉంటే, అన్నా మా చదువులు ఎలా ముందుకు సాగాలి అని చెప్పి పిల్లలు వచ్చి నాకు చెప్పిన మాటలు విన్నా. తల్లిదండ్రులు ఆ పిల్లల్ని చదివించడం కోసం ఉన్న ఆస్తులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితిని కూడా నా కళ్ళారా చూశా. ఆ చదువుల కోసం ఆరాటపడతా ఉన్నా ప్రతి తల్లికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీ కష్టాలను నేను విన్నాను, మీ బాధలను నేను చూశాను, మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను. 108 అనే నంబర్కు ఫోన్ కొడితే కొయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే రావాల్సిన అంబులెన్స్ రాక ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబ సభ్యులు గాథలు విన్నా. పెరాలసిస్ వంటి రోగాలు వచ్చి మంచానికే పరిమితమై, కుర్చీకే పరిమితమై, ఆ పక్షపాతం జబ్బు వచ్చి మందులకు కూడా డబ్బులు లేక ఆ కుటుంబాలు పడతా ఉన్న అవస్థలను నేను చూశా. అంతటి దారుణంగా కుటుంబాలున్నా కూడా ఆదుకునేదానికి ముందుకు రాని మనసు లేని ప్రభుత్వాన్ని కూడా నేను చూశా. ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, వైద్యం కోసం మీరు పడతా ఉన్న బాధల్లో నేను చూశా. 108 రాక ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ కష్టాన్ని నేను విన్నా, మీ బాధను నేను చూశా, మీ కష్టాన్ని నేను విన్నా. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నాను భరోసా ఇస్తూ. మద్యం షాపులు ఎక్కువైపోయి మద్యానికే బానిసలై కుటుంబాలు నాశనమైపోతా ఉన్న పరిస్థితులను చూశా. రాత్రి 7 దాటితే ఇంట్లో నుంచి ఆడపిల్లలు బయటకు పంపించాలి అనంటే కుటుంబ సభ్యులు భయపడతా ఉన్న పరిస్థితులను నేను చూశా. గ్రామాలలో ఒక బెల్ట్ షాపు కాదు, గ్రామాలలో 3-4 బెల్ట్ షాపులు కనిపిస్తాయి. గ్రామాలలో ఉన్న ప్రతి కిరాణా షాపులోనూ మందు దొరుకుతా ఉంది ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. 7 దాటితే ఇంట్లో నుంచి ఆడవాళ్ళు బయటకు తిరగలేని పరిస్థితి కనిపిస్తా ఉంది.
ఆ అక్క చెల్లెమ్మలు పడతా ఉన్న బాధను నేను విన్నా. తాగుడుతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతా ఉన్న పరిస్థితిని నేను చూశా. ఆ ప్రతి అక్కకు నేను చెప్తా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మకు నేను చెప్తా ఉన్నాను, మీ బాధలు నేను విన్నా, మీ కష్టాన్ని నేను చూశా. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ అందరికీ నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. మన రాష్ట్రంలో ఉద్యోగాలు రాక ప్రత్యేక హోదా వస్తుందేమో, ఉద్యోగాల విప్లవం వస్తుందేమో. ప్రత్యేక హోదా వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, ప్రత్యేక హోదా వస్తే జిఎస్టీలు కట్టాల్సిన పని లేదు, ప్రత్యేక హోదా వస్తే ఫ్యాక్టరీలు వస్తాయి, హాస్పిటళ్ళు వస్తాయి, హోటళ్ళు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఆ ప్రత్యేక హోదాను మన కళ్ళ ఎదుటనే ఖూనీ చేస్తా ఉన్న పరిస్థితులను చూశా. ఆ ప్రత్యేక హోదా రాక గవర్నమెంట్లో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా గవర్నమెంట్ ఆ ఉద్యోగాలకు నోటిఫై చేయక ఆ ఉద్యోగాలు వస్తాయేమో అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న ఆ పిల్లలు ఎగ్జామ్స్ వస్తాయేమో ఉద్యోగాల కోసం కోచింగ్లకు పోయి వేలకు వేలు తగలేస్తున్న ఆ పిల్లలను చూసా. వాళ్ళు పడతా ఉన్న బాధలను విన్నా, వాళ్ళు పడతా ఉన్న కష్టాలను చూసా. ఇక్కడెక్కడ ఉద్యోగాలు రాక డిగ్రీలు చదువుకొని ఏం చేయాలో అర్థం కాక పక్క రాష్ట్రాలకు వలసపోతా ఉన్నా, పక్క దేశాలకు వలసపోతా ఉన్న పరిస్థితిలో ఉన్న ఆ ప్రతి పిల్లాడిని చూసా. ఉద్యోగం ఇవ్వకపోతే ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల ఇంటికి 2,000 రూపాయలు పుట్టిస్తాడు అని చెప్పి మాటిచ్చాడు. దగ్గర 5 సంవత్సరాలు కాబోస్తా ఉంది. 5 సంవత్సరాలకు నెల నెల 2,000 అంటే ఏకంగా ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు బాకీ పడ్డాయి. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారి మాటలు విన్నా. ఆ 1,20,000 రూపాయలు పిల్లలకు ఎగరగొడుతూ మోసం చేసిన ఆ పరిస్థితులను కూడా నేను చూసా. ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఉద్యోగాల కోసం మీరు పడతా ఉన్న బాధలను నేను చూసా. ఉద్యోగాలు లేక వలసలు పోతా ఉన్న మీ అవస్థలను నేను విన్నా. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేనున్నాను అని మీ అందరికీ కూడా ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చదువుల కోసం పిల్లలను చదివించడం కోసం ఆ తల్లులు కూలీలకు పోతూ తమ పిల్లల జీవితాలు బాగుపడాలి అని చెప్పి చదివించడం కోసం ఆరాటపడతా ఉన్న పరిస్థితిని కూడా నేను చూసా. ఇవన్నీ నేను చూశాను కాబట్టి, ఇవన్నీ నేను విన్నాను కాబట్టి ఇవాళ నేను ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాను. ప్రతి కష్టము దగ్గర నుంచి చూసా, ప్రతి మాట దగ్గర నుంచి విన్నా. చిన్న తర్వాత మీ అందరికీ కూడా మరొక్కసారి వెళ్లే ముందు చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా నేను ఉన్నాను అని మీ అందరికీ మాత్రం భరోసా ఇచ్చి నేను చెప్తా ఉన్నా. అన్ని రకాలుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో మనల్ని మోసం చేసిన పరిస్థితులు గమనించమని అడుగుతా ఉన్నా. రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు ఫలానివాడు మా రాజకీయ నాయకుడు అని చెప్పి గర్వంగా కాలరెగరేసుకొని చెప్పుకునే విధంగా ఉండాలి ఆ రాజకీయ నాయకుడిని చూపించి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రి అని చెప్పుకునేదానికి ఇవాళ సిగ్గుపడాల్సిన పరిస్థితిలో ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం చూసింది ఏమిటి అంటే అబద్ధాలు చూసాం, మోసం చూసాం, అవినీతిని చూసాం, అధర్మం చూసాం, దుర్మార్గాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కుట్రలే కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ నేను మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా, ఎన్నికలు మరో 20 రోజుల్లో రాబోతా ఉన్నాయి. ఈ 15 రోజులు 20 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్ర ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు, చూపని సినిమా కూడా ఉండదు అని చెప్పి నేను మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. ఎన్నికల రోజు దగ్గరికి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మూటలు డబ్బులు మన గ్రామాలకు పంపిస్తాడు, మన ఊర్లకు పంపిస్తాడు, మన టౌన్కు పంపిస్తాడు. ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఆ మూటల డబ్బులో నుంచి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టి మళ్ళీ మనల్ని మోసం చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తారు అన్నది మర్చిపోవద్దని చెప్తా ఉన్నా.
మీ అందరితో కూడా నేను ఒకే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికల నాడు చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల డబ్బులతో మోసం చేసేందుకు వచ్చినప్పుడు మీరంతా కూడా మీ వార్డుల్లో, మీరంతా కూడా మీ గ్రామాలలో ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అన్నను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి. కలిసి ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టండి అక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం అక్క. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు. బడులకు పంపించినందుకు ప్రతి అక్కకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు చేతుల్లో పెడతాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. చదువుల కోసం ఈరోజు మన పిల్లలు ఇంజనీర్లు కావాలన్నా, డాక్టర్లు కావాలన్నా మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి ఈరోజు మన పిల్లల్ని ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను చేయలేకపోతున్నాం అక్క అని చెప్పి ఆ అక్కకు చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు అన్నున్నాడక్క, ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు అన్న చదివిస్తాడు ఉచితంగా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. పొదుపు సంఘాల్లో మనం ఉన్నాము, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాము. రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు, అడ్డగోలగా మోసం చేశాడు, 1 రూపాయి కూడా మాఫీ చేయలేదక్క అని చెప్పి ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు చెప్పండి, అక్క గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టాడక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల రుణాలు మొత్తం ఎన్నికల నాటి వరకు ఎంతైతే ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాలుగా నేరుగా అక్క చెల్లెమ్మల చేతులకి అందిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదక్క, మళ్ళీ అన్న వస్తాడు, మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మనము బ్యాంకుల దగ్గర నుంచి 0 వడ్డీకే రుణాలు వచ్చే పరిస్థితి వస్తుంది. గతంలో మనందరినీ కూడా 0 వడ్డీకే రుణాలు ఇప్పించి లక్షాధికారులుగా చేసింది రాజన్న చేశాడు. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అని అంటే అది జగనన్నకే సాధ్యము అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. పేదరికంలో ఉండి అవస్థలు పడతా ఉన్న ఆ ఎస్సీ అక్కలు, ఆ ఎస్టీ అక్కలు, ఆ బీసీ అక్కలు, ఆ మైనారిటీ అక్కల దగ్గరికి వెళ్ళండి. 45 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్కను కనవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 45 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు అన్న వైఎస్ఆర్ చేయూత ద్వారా 75,000 రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతాడు దఫాలుగా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళండి. ఆ రైతన్నలకు చెప్పండి, అన్న 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం,
రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు, పూర్తిగా మోసం చేశాడు. ఆయన చేసిన మాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా ఉంది. మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న, గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ పథకాన్ని పూర్తిగా ఎగరగొట్టాడన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి. గిట్టుబాటు ధరలు రావడం లేదన్నా. 5 సంవత్సరాలుగా ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉందన్నా అని రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి. 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా. 20 రోజులు ఓపిక పట్టన్నా. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న రైతన్న కోసం, పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి సంవత్సరానికి 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ అన్న పెడతాడు అని, పెట్టుబడి కోసం 50,000 రూపాయలు రైతన్నలకు ఇస్తాడు అని ప్రతి రైతన్న కోసము ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళి చెప్పండి. అన్నా, రైతన్న 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ ఇస్తాడు అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ అవ్వను ఒక్క మాట అడగండి. అవ్వా, ఇవాళ ఎన్నికలు వచ్చాయవ్వా, 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఇలా అంటుంది, పెన్షన్ ఇచ్చేవాళ్ళే కాదు అని. లేదా అవ్వ అంటుంది, ఇలా అంటుంది, కేవలం 1000 రూపాయలు మాత్రం ఇచ్చేవాళ్ళు అని ఇలా అంటుంది. అప్పుడు ఆ అవ్వను మీరు అడగండి, అవ్వ, ఎన్నికలు రాకపోయింటే, జగనన్న 2,000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2,000 ఇచ్చేవాడేనా అవ్వా అని చెప్పి ప్రతి అవ్వను అడగండి. ప్రతి తాతకు అడగండి. చంద్రబాబు నాయుడు గారు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా అని అంటూ ఆ అవ్వకు చెప్పండి, అవ్వ 20 రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత నీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి. ఆ అవ్వకు చెప్పండి, నీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3,000 దాకా పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటికి తీసుకొని పోండి. నవరత్నాల వల్ల జీవితాలు బాగుపడతాయని, నవరత్నాల వల్ల ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని కనిపిస్తుందని నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. ఖచ్చితంగా నవరత్నాలు తీసుకొస్తాను, మీ అందరికీ కూడా మంచి చేస్తాను అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ఖచ్చితంగా మాటిస్తా ఉన్నాను అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా. నా పక్కనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నవాజ్ నిలబడి ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకుంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు నవాజ్పై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. నా కుడివైపున మిథున్ నిల్చొని ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు మిథున్పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. చివరగా మన పార్టీ గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తు నేను ఒక్కసారి చూపిస్తాను. దయవుంచి గుర్తును చూడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క, మన గుర్తు ఫ్యాన్ అక్క, మన గుర్తు ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, అవ్వా ఫ్యాన్, అవ్వా ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అప్ప.
ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అవ్వా, గుర్తు ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ అన్న, గుర్తు ఫ్యాన్ అన్న, అక్క ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అవ్వ గుర్తు మర్చిపోకుంటావా, ఫ్యాను అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ తల్లి, అక్కడక్క మేడ మీద ఉన్న అక్కలు, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపినందుకు మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చంద్రగిరి నియోజకవర్గం శంకరనారాయణ రెడ్డి గారు మన పార్టీలో చేరుతున్నారు. బాలరెడ్డి గారు మన పార్టీలో చేరుతూ ఉన్నారు. అన్నపూర్ణమ్మ గారు ఇది వరకు కోడూరు నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేశారు. ఈరోజు అధ్యక్షుల గారి సమక్షంలో పార్టీలో చేరుతా ఉన్నారు. గౌరీ శంకర్ రెడ్డి గారు ఎక్స్ జెడ్పీటీసీ మన పార్టీలో చేరుతా ఉన్నారు. కౌన్సిలర్ తెలుగుదేశం కౌన్సిలర్ శ్రీవాణి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఒక నవీన్ గారు ప్రముఖ ఆర్యవైశ్య కమిటీ ఆర్యవైశ్య నాయకులు మన పార్టీలో చేరుతా ఉన్నారు.
సిఆర్ రాజన్ గారు తిరుచానూరు మాజీ సర్పంచ్ గారు మన పార్టీలో చేరుతున్నారు.